హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ప్రసాద్ బుడ్డన్న గారి యూట్యూబ్ ఛానల్. ఈరోజు 3 ఇంగ్లీష్ గ్రామర్ వాక్యాలు నేర్చుకుందాం. ఇలా రోజు కొన్ని గ్రామరు, కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుంటుంటే మంచి ఇంగ్లీష్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. మొదట చూద్దాం. మిస్టర్ సతీష్ యాజ్ డాష్ టు ద మార్కెట్. అంటే సతీష్ మార్కెట్కి వెళ్ళాడు, అంటే మార్కెట్లో ఉన్నాడు అనమాట, ఇంకా రాలేదు అక్కడి నుంచి. అప్పుడు హ్యాజ్ ఉంది కదా, హ్యాజ్ తర్వాత ఇది గో వచ్చి V1, వెంట్ వచ్చి V2, గాన్ వచ్చి V3. హ్యావ్ తర్వాత వర్బ్ 3 ఫామే రావాలి. కాబట్టి గాన్ ఈజ్ ద ఆన్సర్. మిస్టర్ సతీష్ హ్యాస్ గాన్ టు ద మార్కెట్. అదేవిధంగా టెండూల్కర్ ఈజ్ ద డాష్ క్రికెట్ ప్లేయర్. అంటే ఒక్కరే ఉన్నారు అనుకోండి, టెండూల్కర్ ఈజ్ గుడ్ అని చెప్పచ్చు. అదే బెటర్ అనుకోండి, ఇద్దరి మధ్యన పోల్చినప్పుడు బెటర్ అని చెప్పచ్చు. అదే బెస్ట్ అనుకోండి, వరల్డ్ మొత్తానికి బెస్ట్ అనుకోండి, అప్పుడు బెస్ట్ వాడాలి. ఎప్పుడన్నా కూడా ఇక్కడ ది ఉందనుకోండి, అప్పుడు బెస్టే వస్తుంది అనమాట. టెండూల్కర్ ఈజ్ ద బెస్ట్ క్రికెట్ ప్లేయర్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చేయండి. దే హ్యావ్ డాష్ జస్ట్ నౌ, కమ్మ కేమ కమింగ్. కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైలీ కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ వాక్యాలు, కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మంచి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ఇవి బేసిక్గా నేర్చుకుంటే మనకి మంచి ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.